శంకర్ నాయక్ గారు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ వస్తే తప్ప మంత్రి పదవి చేపట్టనని చెప్పేసి శపథం చేసి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మన గౌరవ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి మరొక పెద్దలు మనందరి అభిమాన నాయకులు మనందరి ఆశీర్వాదంతోనే రేపు ఎమ్మెల్సీ కాబోతున్న అన్న తీన్మారు మల్లన్న గారికి మరొక పెద్దలు ప్రభుత్వ విప్ అన్న పూర్ణ అయినన్న గారికి అట్లానే మరొక పెద్దలు మిరాలపురం ఎమ్మెల్యే బిఎన్ఆర్ గారికి సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నగారికి అమిత్ అన్న గారికి వేదిక మీద ఉన్న సంజయ్ రెడ్డి అన్న గారికి బొమ్మల మోహన్ రెడ్డి అన్న గారికి రామరెడ్డి అన్న గారికి అట్లానే అద్దం రమేష్ గారికి వేదిక మీద ఉన్న మా మున్సిపల్ చైర్మన్ చిన్నవెంకరెడ్డి గారికి అట్లాగే గంగాధర్ గారికి ఇక్కడికి హాజరైనటువంటి పాత్రికేయులందరికీ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మల్లన్న అభిమానులందరికీ పేరు పేరున చిరటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా ఈరోజు శాసనసభకు అవసరం ఉంది. ప్రజా సమస్యను తెలిసినటువంటి వ్యక్తి అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజల పక్షపాతి, పేదవాళ్ల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, విద్యార్థుల పక్షపాతి, యావత్తు సమాజ పక్షపాతి కాబట్టి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి చట్టసభలను అంటే ఆ చట్టసభలకు అందం ఉంటుంది, ఆ చట్టసభలకు అర్థం ఉంటుంది, ఆ చట్టసభలలో జరిగేటువంటి శాసనాలకు చట్టాలకు సార్థకత ఉంటుంది. ఆ సార్థకత మల్లన్నతోనే సాధ్యం, మల్లన్న ద్వారానే సాధ్యమైతే మల్లన్నే దానికి సిద్ధాస్తులని చెప్పేసి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే జర్నలిజం దేనిలో నేను నాకు తెలిసినటువంటి చూస్తూ ఉన్నాను. ఈ రోజు నిక్కార్సుగా మాట్లాడి ప్రభుత్వాలను ప్రశ్నించి 100 కేసులు పెట్టిన వెదలని బెదరని గుండె మల్లన్నది. ఆ వెదలని బెదరని గుండెను కాపాడుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. సమాజంలో ఒక ఎంపీ కనిపిస్తా ఉంది. రాజకీయాలన్నీ విలువలు, రాజకీయాలలో సబ్జెక్టు మాట్లాడి రాజకీయాలు చట్టసభలలో అవగాహనతో మాట్లాడేటువంటి ఒక వెనుకని గడిచిన 10 సంవత్సరాలను చూసినాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవ పెద్దలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మన పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రి అయిన తర్వాత ఒక ప్రశ్నించే గొంతుకలకు, ఒక శక్తి ఉన్నటువంటి గొంతుకలకు ఒక సమ్ముఖమైనటువంటి స్థానం దొరుకుతుంది. కాబట్టి మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మల్లన్న నామినేషన్ వేసిన తర్వాత ప్రచారకర్తలుగా మనమే సిద్ధమై మనమే ప్రచారం చేసి ప్రతి ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి పేరు పేరున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, వెంకరెడ్డి సార్ నామినేషన్కి వచ్చిందంటేనే గెలుపు ఖాయం. అవునా? అవునా? వెంకరెడ్డి సార్ నామినేషన్ దాఖలు చేసిందంటేనే మల్లన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆ రోజు నన్ను కూడా నిగరకన్నా తీసుకుపోయి చెప్పిండు, మీరు భారీ మెజార్టీతో గెలిపించండి, 68,000 మెజార్టీ నాకు ఇచ్చిండ్రు. ఈ రోజు తీన్మారు మల్లన్న నామినేషన్ వేసిన తర్వాత మెజార్టీ అంటే మన వెంకటేశ్వర సార్ డిసైడ్ చేస్తాడు. ఆ మెజార్టీ ఇచ్చేటువంటి బాధ్యత మనందరిదని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మల్లన్న గారికి నాయకత్వం